అమ్మా, ఇంత డబ్బు దాచావా? మరి దాయకపోతే తమరి పెళ్లి ఎలా జరుగుతుందమ్మా? నా పెళ్లి కోసం దాచావా? మరి మా రోజుల్లో పిల్లనిస్తే చాలు అనుకునేవారు. మరి ఇప్పుడో లక్షల లక్షల కట్నం దారపోస్తున్నా పెళ్లి కొడుకు దొరకటం లేదు. బమ్మి, నువ్వాగు. అమ్మా, దాంట్లో మొత్తం ఎంతుంటుంది? 25 నుంచి 30,000 దాకా ఉందే. నాన్నగారి ఇంటర్వ్యూకి వెళ్లాలంటే మంచి బట్టలుండాలి, మంచి చెప్పులుండాలి. పాపం ఆయన దగ్గర రూపాయి కూడా లేదు. ఎలా వెళ్తారు? అవును, నాన్నగారి దగ్గర లేకపోతే అమ్మ దగ్గరున్నాయిగా. భార్య డబ్బు భర్తదేగా, భార్య ఆస్తి భర్తదే కదా. ఏదో విధంగా అమ్మ నొప్పించి డబ్బు తీసుకుంటే నాన్నగారికి ఇవ్వచ్చు. అమ్మా, నాకు డబ్బు కావాలమ్మా. నీకా? ఇంత డబ్బా ఎందుకే? పనుందమ్మా. అదే ఏం పని? ఏ చెప్తే గానివ్వవా? ఏ ఇస్తే గాని చెప్పవా? అవసరం ఏంటో చెప్పు, అప్పు చేసైనా ఇంతకు 10 రెట్లు ఇస్తాం. సరే, విషయం చెప్పేస్తా. మా గురువుగారికి డబ్బులు కావాలమ్మా. గురువా దరువా? అతగాడికిస్తే 30,000 గొంతులో పోసుకుంటాడు. బామ్మ, నువ్వు ఆపుతావా? పద్దు, ఆయన నిన్ను అడిగారా? ఏం అడగలేదమ్మా. ఆయన ఎవ్వరినీ అడగరు కూడా. అయితే మాత్రం ఇస్తావా ఏమిటి? రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బది. అయ్యగారికి దారాదత్తం చేయడానికి కాదు, చచ్చిన రూపాయి కూడా ఇవ్వను. ఆయన ఏమైనా నిన్నొచ్చి అడిగారా? లేదు. మరి నిన్నేదో అడిగినట్టు ఎందుకలా రెచ్చిపోతున్నావు? ఆయనొచ్చి అడిగితే అప్పుడు ఇలా మాట్లాడు. అప్పటి వరకు నోరు మూసుకునుండు. అలాగేలే. నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, అది చెప్పు. గురువుగారికి ఓ కాలేజీలో ప్రిన్సిపల్ గా ఉద్యోగం రావచ్చమ్మా. అప్పుడు ఆయన వెళ్ళడానికి కొత్త బట్టలుంటే బాగుంటుంది. దారి ఖర్చులకి, ఇతర ఖర్చులకి డబ్బులు కావాలి కదమ్మా. అయితే అవన్నీ నువ్విస్తావా ఏమిటి? ఇవ్వాలి, అది నా బాధ్యత. ఏమిటే బోడి బాధ్యత? 4 కూండ్రాగాలు నేర్పినందుకు ఏ ఆవకాయ పచ్చడో, అప్పడాలో, ఒడియాలో ఇవ్వాలి గాని ఇలా వేలకు వేలు ధారపోస్తారా? నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. దీనికి రుక్మిణి కూడా ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. విన్నావుగా, అమ్మాయి ఇస్తుందంట. ఒసేయ్ ఒసేయ్, జరిగింది చాలదనే వాడి కోసం. బామ్మ, మర్యాద. అదే అదే, ఆయన గారి కోసం ఇన్ని వేలు త్యాగం చేస్తావా? నా కూతురికి గురువాయన గురుదక్షిణగా ఇవ్వాలి. తప్పేంటి? కరెక్ట్ అమ్మా. ఏ భార్య అయినా ఇలాగే ఆలోచిస్తుంది. భార్య భార్య సారీ, ఏ అమ్మాయినా అనబోయి భార్య అన్నాను అంతే. ఈ డబ్బులేమీ ఫ్రీగా ఇవ్వనక్కర్లేదు. ఆయన డబ్బులు రాగానే తిరిగిచ్చేస్తారు. వడ్డీ కూడా ఇమ్మనవే. చిచి, వడ్డీ ఏంటి అసహ్యంగా? పద్దు, నువ్వు తీసుకెళ్ళు. నీ సంతోషమే నా సంతోషం. థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. తానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. ఆనాటి బతుకు నాటకము నాటకము.
పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడి నీ పని నాటకము ఎట్టనెదుట గలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము. గురుగారు, అద్భుతంగా ఉంది. ఈ పాట ఒక్కటి చాలు, ఎలాంటి ఒత్తిడి నుంచైనా ప్రశాంతత పొందొచ్చు. దైవ దర్శనం కలిగినంత ఆనందం. అదృష్టమమ్మా, అది మీరు చేసుకున్న అదృష్టం. చెప్పాలంటే అది నేను వినడం కుదరదు కదా. గాయకుడి కంటే శ్రోతలే విని అనుభవించగలిగేవారు. శ్రోతల అదృష్టం. పాట పాడి శక్తి పొందటం మీ వరం కాదా? వరమే. కానీ సరస్వతి లక్ష్మిలకు విలువ లేకపోతే విద్వత్తు ఎంతున్నా, విద్య ఎంతున్నా విలువ ఉండదు, గౌరవము ఉండదు. ఆఖరికి కట్టుకున్న భార్య కూడా కాకి తరిమినట్టు తరుముతుంది. గురువుగారు నిరాశతో మాట్లాడుతున్నట్టున్నారు. పోరాడే శక్తి ఉండి కూడా నేను అశక్తున్నయ్యాను. మీరు అసక్తులు కాదు, అవకాశం కరువు అంతే. అది ప్రతిభలోపమే కదమ్మా. కాదు గురువుగారు, కాలమాన పరిస్థితులు, మారుతున్న సమాజం, దాన్ని అనుభవించలేని అసమర్థత, పోషణ లోపం, వెర్రి వెంట పరుగు. గురువుగారు, అర్థం చేసుకోగలిగితే అనిర్వచనీయమైన ఆనందం. కాని శ్రమ పడదలుచుకోలేని తత్వం. శబ్దం చాలు, అర్థంతో పనిలేదు. తాత్కాలిక సంతోషాల వెంట పరుగు. శాశ్వత మార్గం వెతుక్కునే తీరిక లేదు. శిలలు కరిగించగలిగేది, వ్యాధులని నయం చేయగలిగేది, ప్రకృతిని జయించేది, శాసించగలిగేది ఒక్క సంగీతం. సంగీతానికి ఆ శక్తి ఉందని గ్రహించలేకపోవడం మా తప్పు. శిశుర్వేత్తి అనే పదం మరిచిన తరం మాది. అయినా సంగీతం అజరమరం. ప్రతి పాటకి మూలం సంగీతం. తండ్రి లాంటిది. ఆ స్థానం, ఆ విలువ ఇంక దేనికి రాదు. గొప్పగా చెప్పావమ్మా. కానీ గౌరవం కరువైంది. జన్మతః దాని గౌరవం దానిదే. అది ఎక్కడికి పోదు గురువుగారు. చెప్పడం మర్చిపోయాను, ఇవాళ భీష్మేకాదశి. అందుకే మళ్ళీ ప్రసాదం అంటూ పలహారం తీసుకొచ్చావా? ఎందుకమ్మా మీ అమ్మని శ్రమ పెడతావు? మా అమ్మ శ్రమ అనుకునేది కాదు, పైగా మీ మనిషి. ఏంటమ్మా నువ్వనేది? మీ అభిమాని గురువుగారు, మీ మీద అమితమైన గౌరవం. మెతుకు ముట్టను అన్న శపథం ఒక్క భార్య విషయంలోనేనా? పరాయి వాళ్ళు పంపిస్తే గిన్నెలు గిన్నెలు లాగించడమేనా? అభిమానాలు, ఆత్మాభిమానాలు భిక్షానికి, దానాలకి ఉండవా? ఏం మనుషులో ఏంటో. వసంత, వసంత! గురువుగారు, పట్టించుకున్నారా? పరాయి వాళ్ళమేం కాదు. నేను మీ కూతుర్నే కదా. తండ్రి కష్టం చూసి అనేవాళ్ళు, అనడానికి అలవాటు పడిన వాళ్ళు అంటూనే ఉంటారు.
పట్టించుకుంటే బాధపడ్డమే కాని సంతోషం ఉండదు. వాళ్ళు మారరు, అర్థం చేసుకోరు. మూర్ఖులనుకొని వాళ్ళని వదిలేయడమే మంచిదే. అయినా మీరే చెప్పారు అభిమానంతో తీసుకొచ్చింది కాదనడం పద్ధతి కాదు అని. గురువుగారు రండి. వద్దులేమ్మా. రండి గురువుగారు. అమ్మగారు మీరు రండి. నేను వెళ్ళి ప్లేట్స్ తీసుకొస్తాను. అలాగే. నమస్కారం స్వామి. ఆయుష్మాన్ భవ. చెప్పండి, నన్ను పిలిపించిన కారణం? మనశ్శాంతి స్వామి. మనశ్శాంతి కావాలా? అది ఉంటే అన్నీ ఉన్నట్టేనమ్మా. అది లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. చెప్పండి, మీ అశాంతికి కారణమేంటి? ఆ రాక్షసి నువ్వుండవయ్యా. అదే మా కూతురు స్వామి. కూతురైనా కొడుకైనా స్వామితో అబద్ధం చెప్పకూడదే. ఆ స్వామి, అది సొంత కూతురు కాదు స్వామి, పెంచుకున్న కూతురు. మాకు చుక్కలు చూపిస్తుంది. నరకం నరకం అనుభవిస్తున్నాం స్వామి. ఆ నరకం నుంచి విముక్తి కలిగేలా దారి చూపించండి. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. అదసలు పిల్ల కాదు స్వామి, బ్రహ్మరాక్షసే. అర్థమైంది. దురాశతో దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నమాట. అవును స్వామి. పెంచిన కనికెరం కూడా లేకుండా మిమ్మల్నే కడతీర్చాలని అనుకుంటోంది. నిజమే స్వామి. దీనికి ఒక్కటే పరిష్కారం. ఏంది స్వామి అది? వశీకరణం. ఏ షాప్లో దొరుకుతుంది స్వామి? వశీకరణం అంటే వస్తువు కాదు నాయనా. మీ బద్ధశత్రువుని కూడా ప్రాణమిత్రుడిగా మార్చే అపారమైన రసామృతం. వనమూలికలతో మంత్రశక్తితో మిళితమైన వేరుల పసరు. నిజమా స్వామి? అది వెంటనే ఇవ్వండి. దానికి ఆ పసరమందు తాగించి మంచిదానిలా మార్చుకుంటాం. మీ ఆతృత నాకు అర్థమైందమ్మా. ఇప్పుడే చెప్తాను. మోహిని, మన రాత మారబోతుందే. కోతిలాగా ఎగురుతున్న మన కూతుర్ని కుక్కలాగా మార్చి మన కాళ్ళ దగ్గర పెట్టొచ్చు. అవునయ్యా, ఆ పసరు పుణ్యవాణి. అది మన మాటిని మనం చెప్పినట్టు వింటే మన ఆస్తి మనకొస్తుంది, మనకి మనశ్శాంతి దొరుకుతుంది. తీసుకోండి. మీ మేలి జన్మలో మర్చిపోలేం స్వామి. ఒక్క మాట, ఆ పసరు ఎవరి చేత్తో అయితే ఆవిడికి తాగిస్తారో వారికి మాత్రమే మీ కూతురు వశం అవుతుంది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి స్వామి? చెప్పలేము. శత్రువులుగా భావించవచ్చు, లేదా మంచిగానూ ప్రవర్తించవచ్చు. అయితే ఇద్దరం కలిపే తాగిస్తాం. అలా కుదరదు. ఒక్కరు మాత్రమే తాగించాలి. అలాగే స్వామి. ఈ పసరుని పొరపాటున కూడా నేల మీద పెట్టకూడదు. అలా పెట్టారో తన మంత్రశక్తులన్నీ కోల్పోతుంది. అప్పుడు ఆ పసరు ఇచ్చినవారే ఆమెకు బానిసలవుతారు. జాగ్రత్త. అయితే ఇది నేలకి తాగ్గానే తాగించిన మనవే దానికి వశమవుతామా?
అయితే ప్రాణం పోయినా నేల మీద పెట్టను స్వామి. శుభం. వెళ్ళొస్తాం అలాగే స్వామి. స్వామి. నమస్కారం గురువుగారు. ఆ, నమస్కారం. మీరు భవానీ ఆలయం కమిటీ మెంబర్ని గురువుగారు. అలాగా? కూర్చోండి. పర్వాలేదు గురువుగారు. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఈ సంవత్సరం ఆలయంలో నవరాత్రోత్సవాలు జరిపిద్దాం అనుకుంటున్నాం. క్షమించాలి, నేను ఏ విధంగానూ మీకు సాయం చేసే పరిస్థితిలో లేను. కాస్త ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను. మీ సాయం కోరి రాలేదు. మరి ఈసారి మీ చేత ఆలయంలో కచేరీ చేయిద్దాం అనుకుంటున్నాం. మీతో మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి వెళదామని వచ్చాను. నా కచేరీనా? ఇవాళ రేపు ఈ సంగీత కచేరీలు, గీతా పారాయణాలు ఎవరు వింటున్నారండి? అమ్మవారి కోసం అభిరుచి ఉన్న వాళ్ళు వస్తారు. దయచేసి మీరు కాదనకండి గురువుగారు. గురువుగారు, శారదా నవరాత్రుల్లో వచ్చిన అవకాశం కాదనకండి. ఈ నవరాత్రుల్లో కచేరీ చాలా మంచిది అంటారు. అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటారు. అమ్మవారు మీ దశ మార్చడానికి పిలిపించుకుంటున్నారేమో. విద్య నిరర్ధకం కాకూడదు. ఒప్పుకోండి గురువుగారు. సరే, నేను కచేరీ చేస్తాను. సరే. ఇది ఉంచండి గురువుగారు. ఏంటండి? అడ్వాన్సు 30,000. డబ్బా? వద్దు. ఇదేంటి డబ్బులొద్దంటున్నారు? అదేంటి గురువుగారు, ఇందాక మీరే అన్నారు సంగీతానికి లక్ష్మీదేవి తోడుగా ఉండదా అని. మరి వస్తుంటే వద్దు అంటున్నారేంటి? ఇటువంటి నేనిస్తాను. ఇవిగో అమ్మా. గురువుగారు, వస్తాను గురువుగారు. గురువుగారు, ఒక్క నిమిషం, ఎప్పుడే వస్తాను. బాబాయ్. ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్స్ దేనికమ్మా? దేనికంటే బాబాయ్, నేను చెప్పినట్టు చేసి నాకు మేలు చేసినందుకు. ఇందులో నేను చేసిందేముందమ్మా? నీ డబ్బు నువ్వు ఇవ్వమన్న వాళ్ళకే ఇచ్చాను. అది సాయమేగా బాబాయ్. 20 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నవాళ్లే కదమ్మా. ఏ చిన్న వస్తువు కావాలన్నా మా షాపులోనే కొంటారు. ఈ మాత్రం చేయలేనా అమ్మా? అది కాదమ్మా, ఆయనకలా చెప్పి డబ్బెందుకు ఇప్పించారు? కచేరీలు లేవని విరక్తిలో ఉన్నారు. సంపాదన లేదని వాళ్ళు వారిని అవమానిస్తున్నారు. అలా అయిన దానికి మదన పడుతున్నారు. తిరిగి వారిని మామూలు మనిషిని చేయాలనేదే నా తాపత్రయం. తాపత్రయం మంచిదే. గురువు కోసం శిష్యురాలు చేయటం మంచిదే. డబ్బైతే ఇవ్వనైతే ఇచ్చాము. రేపక్కడ పాట లేదు, కచేరీ లేదని తెలిస్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారమ్మా. అలాంటి బాధ మీరేం పెట్టుకోవద్దు బాబాయ్. అన్నీ నేను చూసుకుంటాను కదా. చూడమ్మా, నీ మీద అభిమానంతో, మీ అమ్మగారి మీద ఉన్న గౌరవంతో ఈ పని చేశానమ్మా. రేపు నాకు చెడ్డ పేరు రాకుండా చూడమ్మా. అస్సలు తెలీదు బాబాయ్. నా మీద నమ్మకం ఉంచండి. ఈ నిజం మీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియనివ్వను. సరే అమ్మా, వస్తాను. ఆడవాడు రాసుకునే పసుపు నేను స్నానం చేసే దగ్గర ఎందుకు పెట్టావని అడుగుతున్నాను. గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చున్న మీకు నాకు తేడా లేదని నేనే పెట్టాను. ప్రస్తుతం నేను పరాన్న బుక్కుడిని, అవతలి వాళ్ల దయా దాక్షిణ్యాల మీద బతుకు వెళ్లదీస్తున్నా అని చెప్తారా? వసంత, వసంత, వసంత.
ఏంటి పిలుపు కొత్తగా వింతగా ఒత్తుగా ఉంది? ఇక మీదట అలాగే ఉంటుంది. మెత్తగా మెల్లిమెల్లిగా గుణగాల్సిన అవసరం ఇక నాకు లేదు.